ఎన్టీఆర్ బయోపిక్ రెండవ పాట అనుకుంటాను నిన్న రిలీజ్ చేశారు. ఫస్ట్ పాట ద్రోహం వెన్నుపోటు ఏదో పాట కదా, అది ఎప్పుడో అయ్యింది. నిన్న రెండవ పాట నిన్ననే నాకు కూడా వచ్చింది, ఎవరో పంపించారు. అది నిజానికి నేను కొంచెం బాధపడ్డాను. అది ఎందుకంటే ఆ పాటలో నన్ను ఎక్కువ విమర్శించినట్టుగా అనిపించింది. మరి ఆర్జీవి గారి ఆలోచన ఏంటి అయితే చివరి వివరణలో మాత్రం ఇవన్నీ ప్రశ్నలు నిజమే కదా. ఇప్పటిదాకా ఈ పార్టీ వాళ్ళు లేకపోతే ఈ పార్టీ ప్రచారం చేసింది, టీడీపీ ప్రచారం చేసినటువంటివి నా మీద కామెంట్స్, నా కులం కాదన్నారు, నా స్థలం కాదన్నారు, అసలు ఎన్టీఆర్ భార్యే కాదు, ఆయన పెళ్ళే చేసుకోలేదన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు 20 సంవత్సరాలుగా ఎదుర్కొని ఈ అవమానాలన్నీ గుండెల్లో మోసి ఇన్నాళ్ళకి ఆర్జీవి గారు మంచో చెడు నాకు తెలియదు, కానీ ఆయనతో నాకు ఎప్పుడు పెద్ద పరిచయం లేదు, మొన్న తిరుపతిలో తప్ప. కానీ ఈరోజు ఆయన ఎన్టీఆర్కి జరిగిన అన్యాయం మీద ఆయన తీస్తాను అని చెప్పి నిజాలు బయటపెడతానని ఇదే తిరుపతిలో ఆయన ప్రమాణం చేశారు కనుక నేను నమ్ముతా ఉన్నాను. తప్పకుండా బయోపిక్ అంటే 100% ఎన్టీఆర్ గారు సుఖంగా ఉన్న సమయమే కాదు, ఆయన వైభవం అనుభవించిన టైమే కాదు. ఎందుకంటే ఆయన ముందు జీవితం కూడా చాలా కష్టాలు పడ్డారు. చాలా పేదరికంలో ఒక చిన్న నిట్టాడి ఇంట్లో ఆయన నివాసం చేశారు, చిన్న ఇంట్లో. అదేవిధంగా ఆయన అన్ని కష్టాలు పడి గొప్ప నటుడయ్యి తర్వాత ఎంత అసలు మహానటుడయ్యి ప్రపంచంలోనే అంత తనకి సమానం ఇంకొకళ్ళు లేరనిపించుకొని తర్వాత 35 సంవత్సరాలు ఆ ఇండస్ట్రీని వదిలిపెట్టి 35 సంవత్సరాల కాంగ్రెస్ని పూర్తిగా తుడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్లో 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన మహానాయకుడు ఎన్టీఆర్ గారు. ఆ మహానుభావుడు చేపట్టిందంతా కూడా చాలా సక్సెస్ అయ్యి తర్వాత చివరి దశలో ఆయన అనారోగ్య పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకోవడం జరిగింది. అదంతా కూడా 1-2 సార్లు కుటుంబంతో చర్చించి చెప్పి వాళ్ళ ఆమోదం తీసుకునే వివాహం చేసుకున్నారు. అందరూ అంటారు వాళ్ళకి ఇష్టం లేదని. నేను ఒక్కటే అడుగుతున్నాను, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కుటుంబ సభ్యులు మేమందరం కలిసిపోయామా లేదా? ఒకళ్ళిద్దరు తప్ప కుటుంబంలో అందరం కలిసిపోయాం బాగా. బాలకృష్ణ కుటుంబం కానీ లేకపోతే పెద్దబ్బాయి కుటుంబం కానీ, ఎన్టీఆర్ టీడీపీలో పెద్దబ్బాయి ఎంపీగా కూడా పోటీ చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది, శ్రీకాకుళం నుంచి. మరి మేము ఎక్కడ బాగలేము? కేవలం ఇతను చేసినటువంటి వెన్నుపోటు చర్యకి మళ్ళీ కుటుంబాన్ని నచ్చజెప్పి కన్విన్స్ చేసి అమాయకులైనటువంటి ఆయన కొడుకుల్ని తన వైపు తిప్పుకొని ఆ విధంగా నాకు ఒక యాంటీగా తయారు చేశారు తప్ప కుటుంబము నేను ఎప్పుడు వేరుగా లేము. ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిన తర్వాతే నన్ను కుటుంబం నుంచి ఆయన దూరం చేశాడు, ఆయన అధికార దాహం కోసం. అట్లాంటి పరిస్థితుల్లో నేను మరి 23 ఏళ్లుగా నా భర్తకు జరిగిన అన్యాయం మీద, ద్రోహం మీద పోరాడుతూనే ఉన్నాను. నేను ఎప్పుడైనా పారిపోయానా? వీళ్ళకి భయపడ్డానా? లేకపోతే ఏమైనా ప్రలోభపడ్డానా? నేనేమైనా దారి తప్పానా? అడుగు దాటానా? పూర్తిగా ఎన్టీఆర్ గారు అడుగుజాడల్లో నడుస్తూ నేను ఆయన జీవితంతోనే మమేకమై ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు నమ్ముకొని ఉన్నాను. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.